27th క్వశ్చన్ చూడండి. ఏమి ఇస్తున్నాడు ఇక్కడ? ఏ క్యాన్ కంటైన్స్ ఏ మిక్సర్ ఆఫ్ 2 లిక్విడ్స్ A and B ఇన్ ద రేషియో 7:5. రెండు లిక్విడ్స్ ఉన్నాయంట AB, దాంట్లో ఎలా ఉన్నాయంట రేషియో 7:5. 9 liters ఆఫ్ మిక్సర్ ఆర్ డ్రాన్ ఆఫ్ అండ్ దెన్ ఈజ్ ఫిల్డ్ విత్ B. 9 liters ఏమో రిమూవ్ చేసి మళ్ళీ దేంతో ఫిల్ చేస్తున్నాడు? Bతో ఫిల్ చేస్తున్నాడు. అయితే ఇప్పిస్తున్నాడు ద రేషియో A and B బికమ్ 7:9. ఇప్పుడు రేషియో ఎలా అవుతుంది అంటే 7:9 ఉంటే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ A వాజ్ కంటైన్డ్ బై ద క్యాన్ ఇనిషియల్. స్టార్టింగ్లో క్యాన్లో ఏ ఎంత ఉంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు మనకు చూడండి రేషియో ఎలా ఇచ్చాడు. ఫస్ట్ ఈ మోడల్ చూడండి మనకి ఏముంది అంటే ఫ్రాక్షన్ అనేది ఎగ్జాక్ట్లీ పోవట్లేదు కాబట్టి సెకండ్ మోడల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు. ఫస్ట్ ఎలా ఉందంటే రేషియో 7:5. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు 7:9. ఎంత వెళ్ళిపోతుంది అంటే 9 liters వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి, 9 liters ఏం యాడ్ చేస్తున్నాడు? Bతో నింపుతున్నాడు. అది ఇందాక చేసిన తప్పు చేసాం. Bతో నింపుతున్నాడు. అది కూడా చేద్దాం. Bతో నింపుతున్నాడు, ఏ కాదు. తిరిగి దేంతో చేస్తున్నాడు? ఫిల్డ్ విత్ B అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇది ప్రపోర్షన్స్ వాల్యూ ఎంత అంటే 35, 63. డిఫరెంట్ ఎంత చెప్పండి? 28. 28 బై న్యూ రేషియో యాడ్ చేస్తాం. న్యూ రేషియో యాడ్ చేస్తే ఎంత? 7 + 9 16 ఇంటూ B యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఏ వేయాలి? ఏ వేస్తాం 1/4. ఎంత ర్యాన్ ఆఫ్ అవుతుంది అంటే 1/4 ర్యాన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు 1 అనేది ఎంత ఇస్తాడు చెప్పండి మనకు? 9 అయితే 4 ఎంత? 4/1 ఇంటూ 9 ఎంత అంటే 36. కానీ ఇది అడగట్లే మనకి. ఏది అడుగుతున్నాడు? ఫస్ట్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఎంత ఉన్నట్టు చెప్పండి 7 ఇంటూ 7/12. 12 1 12 3 ఆన్సర్ ఎంత అంటే 21 liters. అది ఆన్సర్. ఇంతవరకు ఓకేనా? అర్థమైంది కదా? ఆ మోడల్ చేద్దాం చూడమ్మా. ఫస్ట్ ఏం చూడండి రేషియో ఎలా ఉంది చెప్పండి 7:5. కొత్త రేషియో 7:9. మన కండిషన్ ఏది అంటే ఏదైతే యాడ్ చేసామో ఏదైతే రిమూవ్ అవుతుందో అంతే యాడ్ అవుతుంది. ఇక్కడ రిమూవ్ అయ్యింది అంటే -Aనే కదా. Bని ఏం చేస్తున్నాడంటే యాడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ ఎంత ఉంటుంది అంటే టోటల్ 9 liters కదా. 9 ఇంటూ 7/12. 3 4s 3 3s ఎంత? 21/4. ఇది 21/4 ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది చెప్పండి? 21/4 ఉంటే ఇది కూడా ఎంత? ప్లస్ 21/4 ఉంటుంది. ఇంతవరకు ఓకేనా? ఇది ప్లస్ ఆర్ మైనస్ గా ఏం చేస్తాము 21/4 ఇంటూ ఇది యాడ్ చేస్తే ఎంత? 16 బై ప్రపోర్షన్స్ వాల్యూ 28. 7 3s 7 4s ఎంత? 3. ఎక్స్ వాల్యూ ఎంత? 3 ఇంటూ 3 ఎంత అని చెప్పండి 21 liters. ఇది ఆన్సర్. ఏ బకెట్ paint and oil are in the ratio 7:5. 24 liters of mixture is drawn off and 24 liters of oil is added. The ratio of the paint and oil becomes 1:1. Then how many liters of paint was contained the bucket initial? చేస్తారా? ట్రై చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు. ఫస్ట్ రేషియో ఎలా ఉంది చెప్పండి 7:5. అంటే చూడండి సెకండ్ మోడల్ చెప్తున్నా 7:5 ఇచ్చాడు. తర్వాత కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి 1:1. ఎన్ని లీటర్స్ ర్యాన్ ఆఫ్ అవుతుంది? 24 liters వెళ్ళిపోయి మళ్ళీ ఏం యాడ్ చేస్తున్నాడు చెప్పండి? 24 liters ఏం యాడ్ చేస్తున్నాడు? ఆయిల్. ఇది ఆయిల్ కొత్త ఇచ్చాడు. ఫస్ట్ ఇది పెయింట్, ఇది ఆయిల్ కదమ్మా. వాడు యాడ్ చేసిందని చెప్పండి డ్రాన్ ఆఫ్ అండ్ 24 liters యాడ్ కదా, ఆయిలే కదా యాడ్ చేసింది. సెకండ్ వన్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ప్రపోర్షన్స్ వాల్యూ ఎంత అంటే 5 ఒక 7 ఎంత? డిఫరెంట్ ఎంత? 2. 2 బై కొత్త రేషియో ఎంత? 2 ఇంటూ ఆయిల్ యాడ్ అవుతుంది కాబట్టి 7 రాసుకుంటాం. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 1/7. ఓకే. 1 అనేది ఎంత వచ్చింది చెప్పండి? 24 అయితే 7 ఎంత? 7 ఇంటూ 24 ఎంత? 168. 168లో మనకు కావాల్సింది ఏం చెప్పండి? 7/12. 12 1s 12 12 4s ఎంత అంటే 98. ఓకేనా? ఆ మోడల్ చేద్దాం చూడండి మా. ఆ మోడల్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలా ఉందంటే రేషియో 7:5 ఉంది. కొత్త రేషియో ఎలా ఉంది చెప్పండి? 1:1 ఉంది. ఎంత ర్యాన్ ఆఫ్ చేస్తున్నాడంటే 24 liters. ఇప్పుడు ఏది యాడ్ చేస్తున్నాడు? పెయింట్ ఆయిల్లో ఏది యాడ్ చేస్తున్నాడు మా? ఆయిల్ యాడ్ చేస్తున్నాడు కాబట్టి పెయింట్ మైనస్ అయితే అదే ఉంటుంది ఇక్కడ. పెయింట్ ఎంత వెళ్ళిపోతుంది అంతే ఆయిల్ యాడ్ అవుతుంది. అంటే 24 ఇంటూ పెయింట్ ఎంత ఉన్నట్టు 7/12. ఓకేనా? 12 1 12 2s ఎంత? ఇది 14 వెళ్ళిపోతే ఇది కూడా ఎంత యాడ్ అవుతుంది? 14 ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 14 ఇంటూ 2 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి ఎంత? 2. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 14 ఇంటూ 14 90. ఇది 20 liters of mixture of milk and water contains milk and water in the ratio 3:2. 10 liters of mixture is removed and replaced with pure milk. The operation is repeated one more. At the end of the 2 removal and
రీప్లేస్మెంట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్సర్. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక 20 లీటర్ల ఏముందంట, పాలు నీళ్ళ మిశ్రమం ఉందంట, దాని రేషియో ఉందంటే 3:2 ఉందంట. ఎంత తీసేస్తున్నాడు? 10 లీటర్ తీసేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు? పాలు తయారు చేస్తున్నాడు. అలా ఎన్నిసార్లు చేశాడు అంట? మరొక 2 సార్లు. అంటే మొత్తం ఎన్నిసార్లు చెప్పినట్టు? వన్స్ మోర్, ఒకసారి, అంటే టోటల్ 2 సార్లు జరిగింది. ఓకే, ఇప్పుడేముంది అంట, ఇప్పుడు పాలు నీళ్ళ నిష్పత్తి ఎంత ఉంది అంటున్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంత ఉంది చెప్పండి? 3:2. ఫస్ట్ రేషియో ఎలా ఉంది అంటే 3:2 ఉంది. తర్వాత ఎన్ని లీటర్స్ ఉంది స్టార్టింగ్లో? 20. అంటే 20 ఇంటూ మా రేషియో ఎలా ఉందమ్మా? ఒక నిమిషం ఆగండి. టోటల్ స్టార్టింగ్లో ఎలా ఉందంటే రేషియో 20 లీటర్స్ ఉంది. 20 లీటర్స్ అంటే 20 లీటర్స్లోంచి ఎన్ని లీటర్స్ తీసేస్తున్నాడు? 10 లీటర్స్ తీసేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎంత ఉన్నట్టు చెప్పండి? 10 లీటర్స్. 10 లీటర్స్ మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉన్నట్టే, మిల్క్ ఎంత ఉన్నట్టు, వాటర్ ఎంత ఉన్నట్టు? ఓకే, ఎందుకంటే ఇంటూ 3/5 రాస్తాం. అంటే ఎంత వస్తుంది మా? 2. ఇది 6 ఉంటే ఇది ఎంత ఉన్నట్టు? 4. ఇప్పుడు ఏం తెచ్చి యాడ్ చేస్తున్నాడు? మిల్క్. అంటే ఇక్కడ చూడండి, ఇది 16 ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది చెప్పండి? 4. ఇప్పుడు చూడండి 16 4లో ఎంత వెళ్ళిపోతుంది చెప్పండి? మళ్ళీ ఇప్పుడు రేషియో ఎలా ఉన్నట్టు మా? 8:2 ఉన్నట్టు రేషియో. ఇప్పుడు రేషియో ఎలా ఉంది చెప్పండి? ఇది 8:2. ఎన్ని లీటర్స్ ర్యాన్ ఆఫ్ చేస్తున్నాడు మళ్ళీ? అదే దాని మీనింగ్ అదే కదా, 4:1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ? ఎన్ని లీటర్ తీసేస్తున్నాడు? 10 లీటర్స్. అంటే 10 లీటర్స్ ఏమవుతుంది చెప్పండి? 10 ఇంటూ 4/5 కదా, 2 అంత 8. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఇది 8 లీటర్స్ పోతుంది, ఇది ఎంత పోతుంది చెప్పండి? 2 లీటర్స్ వెళ్ళిపోతుంది. అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది చెప్పండి? ఇది 2. అంటే 8 2 ఉంది. ఇప్పుడు ఏం తెచ్చి యాడ్ చేస్తాడు? మిల్క్. అంటే ఇక్కడ ఏమవుతుంది? 18 ఉంటుంది, ఇక్కడ 2. అంటే రేషియో చూడండి 9:1 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 9:1. ఇది రాసుకొని ఇంకో మోడల్ డిస్కస్ చేద్దాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్? 30 లీటర్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 3:7. such that the resulting mixture has 40% water in it. క్వశ్చన్ అర్థమైందా? ఒక ఏముంది అంట, 60 లీటర్స్ మిక్సర్ మిల్క్ వాటర్ ఉందంట. అది ఫస్ట్ రేషియో ఎలా ఉందంటే 7:3 ఉంది. దాంట్లో ఏం చేస్తాను చెప్పండి? ఎంత యాడ్ చేయాలంట? ఎంత మిల్క్ యాడ్ చేస్తే కాదు, ఏమి యాడ్ చేస్తున్నాడు? ఎన్ని లీటర్ వాటర్ యాడ్ చేస్తే వాటర్ కంటెంట్ ఎంత కావాలంట? 40%. ఇది ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మనకేముంది, స్టార్టింగ్లో ఎలా ఉందంట? రేషియో ఎలా ఉంది మా? ఫస్ట్ స్టార్టింగ్లో 7:, దీని 2 మోడల్ చెప్తా చూడమ్మా. స్టార్టింగ్ రేషియో ఎలా ఉందంటే 7:3 ఉంది. ఇది ఓకేనా? ఇది మిల్క్, ఇది వాటర్. టోటల్ కంటెంట్ ఎంత ఉందంటే 30 లీటర్స్ ఉంది. అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? వాడు ఇక్కడ ఏం రిమూవ్ చేయట్లే. ఏం చేస్తాడు చెప్పండి? వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 0నే కదా. వాటర్ మనకు తెలీదు, ఎక్స్ అనుకుందా. ఇప్పుడు ఏముంది చెప్పండి? మిల్క్ వాటర్ రేషియోలే కానీ పర్సంటేజ్ అంటున్నాడు. ఎంత అంటున్నాడు? ఇది 40% ఉంటే ఇది రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 60%. ఈ స్టెప్ ఓకేనా? అంటే ఎంత ఉన్నట్టు? ఇది అర్థమైందా? అంటే మనకు కొంచెం రేషియో ఉంది, 7:3 ఉంది. ఈ వాల్యూ మనకు తెలియదు, ఇది ఎక్స్ ఉంది, అదెంత 3:2 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఈ 3x ఇది 0నే కదా. అంటే 3x బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి, 9 14 అంటే 5. ఈ ప్రపోర్షన్స్ వాల్యూ 5 ఓకేనా? ఎక్కడిది 5? 3 3s are 9, 7 2s ఎంత? 9 14 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది చెప్పండి మనకాడ? 30 లీటర్స్. అంటే టోటల్ స్టార్టింగ్లో రేషియో ఎంత? 7 + 3 ఎంత? ఇంటూ 10 = 30 కదమ్మా. ఇది అర్థమైందా? 30 లీటర్స్ ఇక్కడ వాడుతున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 5 1s 5 2s 6 5s x = ఎంత అంటే 5 లీటర్స్ అంతే కదా. 3 2 6 కదమ్మా, 5 times. అంటే x వాల్యూ ఎంత అంటే 5 లీటర్స్. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? ఫస్ట్ చూడండి ఏం చేసుకుంటే 7:3 రేషియో ఉంది. ఇది 0, ఇది x అనుకుంటున్నాం. ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి కొత్త రేషియో 3:2నే కదా. ఎందుకంటే 40% 60%. ఈ మోడల్ మనం ఆల్రెడీ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఈ వాల్యూ ఏమో 9x ఎంతమా 3x అవుతుంది. ఈ వాల్యూ ఏమో 0. అంటే 3x బై ప్రపోర్షన్స్ వాల్యూ మధ్య డిఫరెంట్ 5. మనకు స్టార్టింగ్లో ఇది ఎంత ఇచ్చాడు అంటే 30 లీటర్స్ ఇచ్చాడు టోటల్. కాబట్టి అది ఉంది కాబట్టి మనకు 2 యాడ్ చేసా. ఇది 7 + 3 ఎంత అంటే 10 30. అంటే x వాల్యూ ఎంత అంటే 5. ఎంత లీటర్స్ యాడ్ చేయాలంటే 5 లీటర్స్ యాడ్ చేయాలి. ఇది రాసుకొని ఇంకో మోడల్ డిస్కస్ చేద్దాం. దీన్ని ఇంకొక 2 మోడల్స్లో డిస్కస్ చేద్దామా. ఇప్పుడు చూడండి, మిక్సర్ అలిగేషన్ ఐడియా ఉందా? అలిగేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఎలా ఉంది అంటే ఫస్ట్ చూడండి మనం ఏమి యాడ్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ ఏం చెప్పండి? వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే మనం వాటర్ తీసుకుంటాం. స్టార్టింగ్ క్వాంటిటీ ఎంత ఉంది అంటే 30 లీటర్స్ ఉంది. దాంట్లో వాటర్ ఎంత ఉంది? 3/10 × 100 కదా.
పర్సెంటేజ్ తీసుకుంటున్నాం. 30% ఉంది. ఇది స్టెప్ ఓకేనా? అంతే కదా. పర్సెంటేజ్ ఎంత ఉంది? 30% ఉంది. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు చెప్పండి. మనకైతే తెలియదు వాటర్. అది టోటల్ క్వాంటిటీ ఎంత అంటే 100% వాటర్. ఇప్పుడు కొత్తది ఎంత అంటే 40%. ఈ స్టెప్స్ ఓకేనా 3? ఇదేమో 30, అదేమో 100. ఎందుకంటే యాడ్ చేసేది ప్యూర్ వాటరే కదా 100. ఇక్కడ రిజల్టింగ్ మిక్సర్ ఎలా ఉంది అంటే 40% ఉంది. డిఫరెన్స్ చూడండి 10%. డిఫరెంట్ ఎంత? 60. అంటే రేషియోలో చూడండి 6:1. ఓకే, 6 అనేది 30 ఏంటంటే ఏమన్నట్టుమా ఇంటూ 5. కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాను చెప్పండి, ఇంటూ 5 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5 లీటర్స్ అనేది ఆన్సర్. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ మోడల్ చూడండి. స్టార్టింగ్ ఎంత ఉంది చెప్పండి. 30 లీటర్స్లో మనకు మిల్క్ ఎంత ఉందో వాటర్ ఎంత ఉందో తెలుస్తుంది కదమ్మా. 30లో 7/10 అంటే ఎంత? మిల్క్ ఎంత ఉన్నట్టుమా 21 లీటర్స్, వాటర్ ఎంత ఉన్నట్టు 7 లీటర్స్, 9 లీటర్స్. 21 9 ఇంత దాకా క్లియర్ ఓకేనా. ఇది 21 ఉంది, 9 ఉంది. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు? వాటర్ యాడ్ చేస్తే ఇదేం చేంజ్ కాలే కదమ్మా. అంటే ఇప్పుడు రేషియోలో ఉంది చెప్పండి. ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి. ఇది 40% ఉంటే ఇది ఎంత ఉన్నట్టు 60% కదా. అంటే రేషియోలో ఉన్నట్టు 3:2. ఓకేనా. చూడమ్మా 3 అనేది ఏమేం చెప్పండి 21 కావడానికి ఏం చేశారు చెప్పండి, ఇంటూ 7. అంటే 2ను కూడా ఇంటూ 7 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 14. కానీ నిజంగా వాటికి 14 ఉండాలి, కానీ మనకాడ ఎంత కనపడుతుంది 9. అంటే గ్యాప్ ఎంత చెప్పండి 5 లీటర్స్ అనేది ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇంకోసారి చెప్పరా. ఫస్ట్ ఏం చేస్తాము అంటే 21 9 రాసేసుకుంటున్నాను. తర్వాత ఇదేమి యాడ్ చేయట్లే. ఏమి యాడ్ చేస్తున్నాడు? వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది 60 ఉంటే ఇది 40 కదా. అంటే ఇక్కడ చూడండి మా రేషియో 3:2నే. 3 ఇది ఏమి యాడ్ కాకుండా 3 అనేది 21 డైరెక్ట్ ఉంది. అంటే 3 అనేది 21 అయితే మనకి ఎంత వస్తుంది చెప్పండి 2 ఎంత అనే కదా. అంటే 2/3 ఇంటూ 21 అంటే ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది. ఆల్రెడీ ఎంత ఉంది చెప్పండి 9. అంటే ఆన్సర్ ఎంత అంటే 5 లీటర్స్. ఇక్కడ ఈ 3 మోడల్ చెప్పాను. ఏది అప్లై చేస్తారంటే ఏది ఈజీ అని కాదు మా, ఏది మీకు అర్థమైందో అదే అప్లై చేయండి. ఓకే, ఏదైతే బాగా అర్థమవుతుందో దాన్ని అప్లై చేయండి. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అంటే మనం అర్థమైన దాన్నే ఫాస్ట్ చేయగలం. ఓకే, ఈజీ ఉన్నదాన్ని కాదు. దేన్ని ఫాస్ట్గా అప్లై చేయగలం? అర్థమైతే అప్లై చేయగలము. లేకపోతే ఎగ్జామ్ హాల్లో కూడా అర్థమైనదే స్ట్రైక్ అవుతుంది, ఈజీ ఉండేది కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఉన్న మోడల్స్లో ఏదైతే బాగా అర్థమైందో దాన్ని అప్లై చేసేసేయండి. ఓకేనా. క్వశ్చన్ చూడండి ఏం ఇచ్చాడు. 20 లీటర్ ఆఫ్ మిక్సర్ అండ్ వాటర్ కంప్రెసింగ్ 60% ప్యూర్ మిల్క్ ఈజ్ మిక్స్డ్ విత్ X లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్. ద న్యూ మిక్సర్ కంప్రైజ్ 80% మిల్క్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ X? సేమ్ మోడలే. 60% ఏముందంట స్వచ్ఛమైన పాలతో కూడిన 20 లీటర్ల పాలు మరియు నీళ్ళ మిశ్రమంలో X% నీళ్లు స్వచ్ఛమైన పాలతో కలపాలంట. కొత్త మిశ్రమం ఇప్పుడు ఎంత ఉందంట 80% ఉంటే X విలువ ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కడ. ఇక్కడ చూడండి 20 లీటర్స్లో ఎలా ఉందంట మిల్క్ ఎలా ఉన్నట్టు చెప్పండి 60%, వాటర్ ఎంత ఉన్నట్టు 40. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాడు? మిల్క్, ప్యూర్ మిల్క్ ఈజ్ మిక్స్డ్ X లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అంతే కదా. వాటర్ ఎంత అంటే 0. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి న్యూ రేషియో మిల్క్ వాటర్ 80:20. అంటే చూడండి రేషియో ఫస్ట్ స్టార్టింగ్లో 3:2 ఉంది. ఇది X, ఇది 0, 4:1. ఇంతవరకు ఓకేనా. ఇమీడియట్గా ఏం చేస్తాను చెప్పండి 0x బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 3 అంటే 5. మనకు స్టార్టింగ్ టోటల్ ఎంత ఇచ్చాడు అంటే 20 లీటర్స్ కదా టోటల్ కదా. అంటే 2 యాడ్ చేస్తే ఎంత 5. ఇది ఓకేనా. ఎందుకు 5 వేస్తున్నాను టోటల్ కదా 3 + 2 ఈక్వల్ ఎంత ఉంది చెప్పండి 20. అంటే X వాల్యూ ఎంత ఉన్నట్టు అంటే 20 లీటర్స్. X వాల్యూ ఎంత అంటే 20. ఓకేనా. ఇంకోసారి చెప్పాలా. ఈ కాన్సెప్ట్ చూడండి. మనం ఏం చేస్తామంటే 2 రేషియో తీసుకుంటాం. మిడిల్లో 2 వాల్యూస్లో ఒక వాల్యూనే వస్తుంది, 2 వాల్యూనే వస్తాయి. మా ఫస్ట్ ఎలా ఉంది అంటే టోటల్గా స్టార్టింగ్ ఏమి ఇచ్చాడంటే 60% ప్యూర్ మిల్క్ ఉంది. అంటే 60 రాసుకుంటే రిమైనింగ్ ఎంత అంటే 40 ఉన్నట్టు. ఇది ఓకేనా. ఇది మిల్క్, ఇది వాటర్. అంటే రేషియో చూడండి ఎలా ఉన్నట్టు 3:2 ఉంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాడు. అది ఏందో తెలియదు. X లీటర్స్ అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. వాటర్ మాత్రం 0, ఎటువంటి చేంజ్ చేయట్లే. ఇప్పుడు కొత్త రేషియో ఎలా ఉంది అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు అంటే 80 అయితే వాటర్ ఎంత 20. ఇది ఓకేనా. అంటే ఈ క్వశ్చన్ ఉన్నప్పుడు చూడండి ఈ రేషియోలో ఉన్నట్టు అంటే 4:1 మా. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 2 ఇంటూ చేస్తే 0 వస్తుంది. ఇవి ఇంటూ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి X బై ప్రపోర్షన్స్ వాల్యూ ఎంత అంటే 5 ఉంది. ఇంటూ ఈ రేషియో మొత్తం యాడ్ చేయండి 5 ఈక్వల్ టు ఎంత అంటే 20 లీటర్స్. అంటే ఆన్సర్ ఎంత అంటే X ఎంత అంటే 20 లీటర్స్. ఓకేనా. అలిగేషన్ అప్లై చేద్దామా. అలిగేషన్ చూడండి.
స్టార్టింగ్లో ఎంత ఉంది చెప్పండి క్వాంటిటీ. జనరల్గా చూడండి మా అలిగేషన్ అప్లై చేయడానికి ట్రై చేయండి. 20 లీటర్స్ ఉందనుకోండి, దాంట్లో ఎంత ఉంది చెప్పండి. ఏం యాడ్ చేస్తున్నాడు? మిల్కే తీసుకుంటాం. మిల్క్ ఎంత ఉంది అంటే 60% ఉంది. ఈసారి ఇది ఎక్స్ ఉంది, దీంట్లో 100% మిల్క్ ఉంది. ఇప్పుడు టోటల్ వచ్చాకనే 80 ఉంది. ఇది ఓకేనా? 3 స్టెప్స్ చూడండి. 20 లీటర్లో 60% ఉంది, ఎక్స్ లీటర్స్లో 100% ఉంది, ఇక్కడ 80 ఉంది. డిఫరెంట్ చూడండి ఎంత? 20 అంటే ఎంత ఉన్నట్టు? రేషియో 1:1. 1 అనేది 20 అయితే ఈ 1 కూడా ఎంత చెప్పండి? 20. ఆన్సర్ ఎంత అంటే 20 లీటర్స్. ఓకేనా? ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ 85 లీటర్స్ the ratio of milk and water is 2:3. If the ratio is to be 1:3, then what is the quantity of water needed to added? స్టార్టింగ్లో 85 లీటర్స్ ఉన్నాయంట, దాంట్లో పాలు నీటి నిష్పత్తి ఎలా ఉందంటే 2:3 ఉంది. దానికి ఎంత నీరు కలిపితే నిష్పత్తి ఎలా ఉంటుందంట? 1:3 అవుతుంది అని అర్థం. దీన్ని కూడా 2 మోడల్ చేయొచ్చు. ఫస్ట్ మోడల్ చూడండి, ఏం చేద్దాం? అలిగేషన్ అప్లై చేద్దామా? స్టార్టింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి చెప్పండి? 85 ఉంది. దాంట్లో ఎలా ఉంది చెప్పండి మా? మిల్క్ వాటర్ రేషియో 2:3. ఏమి యాడ్ చేస్తున్నాడు? వాటర్ కదా. వాడు యాడ్ చేసేది ఎంతమా? వాటర్ కాబట్టి ఏం చేస్తాము అంటే 3/5 × 100. ఓకేనా? పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నాం. 5 1 5 20 ఎంత? 60% ఉంది. ఇప్పుడు వాటర్ ఎంత యాడ్ చేస్తున్నాడో మనకు తెలియదు. 100% ఉంది. కొత్త దాంట్లో ఎంత ఉందని చెప్పండి? 3/4 వాటర్ కదా, 75. ఇది ఓకే, వాటర్ కదా మనం యాడ్ చేసేయాల్సింది. ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఇక్కడ రేషియోలో 3 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా సెకండే కదా తీసుకోవాల్సింది, 3. అంటే ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఎంత చెప్పండి? 25 15 5 3 అండ్ ఇంటూ 17 ఇంటూ 17 అంటే ఎంత? 51 లీటర్స్. మా ఆన్సర్ ఎంత అంటే 51 లీటర్స్. కానీ ఈ క్వశ్చన్కి వచ్చాక మనకు మైనస్ ఏది అంటే ఇక్కడ పర్సంటేజ్ ఎలా ఉంది అంటే రేషియో 2:3 ఉంది కాబట్టి ఏం రాసాను? 3/5 × 100 రాసి డైరెక్ట్గా ఎంత చేస్తాం? 60% తెచ్చాం కదా. అదే చూడండి మా 2:9 ఉండింటే 9/11 × 100 రాస్తాం కదా. మా అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 900/11 ఒక ఫ్రాక్షన్ వస్తుంది పర్సంటేజ్. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే రేషియోస్ కూడా నేర్పిస్తున్నాను. ఇన్ కేసు ఇలా ఎగ్జాక్ట్లీ వాల్యూస్ లేవనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? మనం రేషియో అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ రేషియో ప్రకారం చూడండి. ఫస్ట్ చూడండి రేషియో ఎలా ఉంది చెప్పండి? స్టార్టింగ్లో 2:3 ఉంది. మిల్క్ ఏమో 0 యాడ్ చేస్తున్నాడు, వాటర్ ఏమో ఎక్స్ లీటర్స్ యాడ్ చేస్తున్నాడు. కొత్త రేషియో అంతా 1:3. ఎక్స్ అది వేస్టే కదా మా. ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 3 6 అంటే 3 ఇంటూ ఈ 2 యాడ్ చేయండి 5 ఈక్వల్ ఎంత ఉంది చెప్పండి? 85. అంటే చూడండి 5 1 5 17 x ఈక్వల్ టు 17 × 3 ఎంత అంటే 51 లీటర్స్. ఓకేనా? ఇది ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్ కేసు రేషియో చూడండి ఎలా ఉంది అంటే 2:9 అలాంటి ఏదైనా పర్సంటేజ్ రాకుంటే ఏం చేయొచ్చు? అది అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్ వస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు చెప్పండి? ఇదే బెటర్. మీరు కూడా మా ఏ క్వశ్చన్స్ నేర్చుకున్న దాన్ని బట్టి మీరు డిసైడ్ ఏంటండి. ఓకే, మా జనరల్గా ఎలా ఉన్నా అంటే మార్కెట్ ఎలా ఉన్నారు అంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? బేసిక్ నేర్చుకోవాలని నాకు దాంట్లో మైండ్ సెట్లో ఉన్నారు. అది తప్పు. ఇవి బేసిక్ క్వశ్చన్స్ మా, మీరు వద్దన్నా కాకుండా ఇది బేసిక్. రేషియో ప్రపోర్షన్స్ అంటే క్యాట్లో ఉన్న క్వశ్చన్స్ వేరే, ఇవన్నీ బేసిక్. అంటే మనం డిస్కస్ చేసేది బేసిక్, కానీ దీనిని ఎలా ఫీల్ అవుతున్నారంటే హార్డ్ క్వశ్చన్స్ అని ఫీల్ అవుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? బేసిక్ మా మీరు ఎన్ని రోజులు నేర్చుకుంటూ కూర్చున్నా, ఎన్ని రోజులు కూర్చుని ఏమవుతుంది చెప్పండి? అది బేసిక్ అవుతుంది. ఎన్ని రోజులు నేర్చుకుని ఏమవుతుంది చెప్పండి? బేసికే. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందనుకోండి, జనరల్గా ఇండియాలో ఒక రివర్ ఏం చేస్తుంది అంటే 23.5 degrees ఏముంటుందమ్మా? ఏమంటుంది అని 23 డిగ్రీ రేఖాంశమ్మా. కర్కట రేఖనా మకర రేఖనా? కర్కట రేఖ. ఇండియాలో ఉండేది కర్కట రేఖనేమా. దాన్ని 2 times దాటే నది ఏది? పోనీ అంత ఎందుకులాగా లూని నది. ఓకే, మనం నదులు అంటే ఏం నేర్చుకుంటాం చెప్పండి? ఒక నది ఉంది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఎండ్ అవుతుంది. అది కాదు కదా మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్కటి అదే కదా చేసేది. మనం ఏం చేయాలి అంటే ఇది పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకుని ఏం చేయాలి చెప్పండి? కర్కట రేఖను 2 సార్లు నది ఇంటే మిగతా భూమధ్య రేఖను కూడా దాటే నదులు ఉంటాయి కదా మా, అవి మీరు హ్యాండ్అవుట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అవుతారు. మీ నోట్స్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాదు మేము బేసిక్కే నేర్చుకుంటాం అంటే ఇన్ని రోజులు నేర్చుకునే బేసిక్ అనే ఉంటుంది మా. రాజమౌళి సార్ వచ్చేంత వరకు ఇండియన్ తెలుగు సినిమా అంటే 3 పాటలు 2 డ్యాన్సులు ఒక ఫైట్, ఫైనల్లో లాస్ట్ మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. మహమ్మద్ ఖాన్ లాగా ఒక సాంగ్ అయితే ఐటమ్ సాంగ్ ఉండాలి. బాహుబలి సినిమాలు కూడా పెట్టారు మా ఐటమ్ సాంగ్. నిజంగా ఆ సినిమాకి అవసరం లేదు కానీ పెట్టారు, ఎందుకంటే ట్రెండ్ అది.
కదా. దాన్ని మారుస్తేనే ఏమవుతుంది అంటే పుష్ప వచ్చింది. మార్చకుని ఉంటే నేనేసి అక్కడే ఉండేది మా. చేంజ్ అనేది ఏదో ఒక దాంతో స్టార్ట్ అవుతుంది, అక్కడ చేంజ్ చేసుకోండి. ఓకేనా. పుష్ప 200 కోట్లు కదా, 2000 కోట్లు కదా, దగ్గర దగ్గర 2000 కోట్లు. ఎందుకు మీరు అనలైజ్ చేశారా, ఎందుకు సక్సెస్ అయింది అని చెప్పండి. అది మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేశారా, ఎప్పుడైనా కలకత్తా దాకా వెళ్ళారా? వెళ్తే అర్థమవుతుంది ఆ సినిమా ఎందుకు హిట్ అయిందో. హౌరా ఎక్స్ప్రెస్ ఉంటుంది మా, ఎప్పుడైనా ఎక్కండి. అస్సలు ఎక్కకండి దాన్ని, ఎక్కండి. గుట్కా బ్యాచ్ ఉంటుంది. అసలు మనం వెళ్ళామంటే మన సీటు కూడా మనకి ఇయ్యడు. అదొక విధమైన స్మెల్. అంటే అనకూడదు కానీ జనరల్గా వాళ్ళు ఎలా ఉంటారంట, హీరో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గుట్కా నములుతూనే ఉంటాడు ఆ సినిమాలో. కాబట్టి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యాడు నేనే హీరో అని. అసలు సినిమా చూసేది ఎందుకు, 3 గంటలు మనం సినిమాలాగా ఫీల్ కావడానికి. మీరు ఎప్పుడైతే సినిమా వెళ్ళి సెకండ్ షో, ఎప్పుడైనా ఫస్ట్ షో చూసి బయటికి రండి, బైక్ ఎలా రైడ్ చేస్తుంటాడు తెలుసా, హీరో పూనింటాడు మనలో. ఆ ఫీల్డ్లో ఉంటాం. ఎప్పుడు ఇంటికి పోయిన దాకా అదే ఫీలింగ్తో ఉంటాడు. ఇంటికి పోయినాక భార్యను చూసినాక అమ్మా నేను హీరో కాదని తెలుస్తుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది. గేమ్ చేంజర్ అయితే ఉంటుంది మా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ నేర్చుకుంటే, అండ్ ఇవి బేసిక్ క్వశ్చన్స్. అలా కాకుండా 3 నెంబర్స్ రేషియో 3:4:5 ఉంది. ప్రతి నెంబర్ని దీన్ని 20% పెంచి, దీన్ని 30% పెంచి, దీన్ని 40% పెంచితే వచ్చే కొత్త రేషియో ఎంత, అది చెప్తే బాగానే ఉంటుంది, మీకు అర్థమవుతుంది. కానీ తర్వాత అది ఎగ్జామ్లో రాదు. వచ్చినా మన జాబ్ని డిసైడ్ చేయదు. ఓకే, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే జాబ్ ఇది ఏ క్వశ్చన్స్ వస్తాయో అవే క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇన్ కేసు నేను డిస్కస్ చేయకుండా మీరు సెట్ చేయాలి. దేనికోసం, మీకు జాబ్ వస్తాయి, మీకే నాకు లాభమ్మా, మీకే లాభం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, చేయండి. ఓకే, మీకు ఛాన్సాలు మీకు తెలుసో తెలియదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి మా. మీరు హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఐడియా ఉందా, ఆ జర్నీ నైట్ జర్నీ చేశారా, డే టైం చేశారా, ఏదైనా సరే అమ్మ ఒక 10,000 20,000 ఇచ్చింటుంది, ఇచ్చిందా? నాన్న ఒక 10,000 ఇచ్చింటే అమ్మ ఒక 5,000 ఎక్స్ట్రాగా ఇచ్చింటుంది కదా. మనం వచ్చేటప్పుడు ఏమనుకుంటాం చెప్పండి, బాగా సీరియస్గా ఒక 6 నెలల్లో హ్యాపీగా జాబ్ కొట్టాలి, అమ్మకు గాజులు కొనియాలి, నాన్నని హ్యాపీగా చూసుకోవాలి, చెల్లెల్ని చదివించుకోవాలి, తమ్ముని చదివించుకోవాలి, ఇదే థాట్ వస్తాం. ఓకే, దిగినాము, వచ్చాము ఆర్టీసీ క్రాస్ రోడ్డు, హాస్టల్లోకి వెళ్ళాము. వస్తానే ఒక బ్రదర్ ఆడు, తమ్ముడు రా తమ్ముడు అన్నాడు. అన్న నువ్వు ఎన్ని రోజులు వచ్చింది అంటే నేను వచ్చి 6 ఏళ్ళేంది అన్నాడు. అక్కడే భయ మనకి ఏమని, నేనేంద్ర 6 నెలలు కొడదామని వచ్చాను, అన్న వచ్చా ఇంత 6. పక్కన పక్క రూమ్ నుంచి ఇంకొక అన్న వస్తాడు, పరిచయం చేసుకుంటాడు, ఆయన వచ్చి 8 ఏళ్ళు అయింది అంటాడు. ఇంకా ఇమీడియట్గా ఇమ్మడే ఫోన్ కొట్టేసేమని చెప్తాం అమ్మకు, అమ్మ నాకైతే 2 ఏళ్ళు టైం కావాలి కదా. ఆ అన్న వచ్చింది దానికోసం కాదు మా హైదరాబాద్కి, ఆయన టైంపాస్ కోసం వచ్చాడు. కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాడు, 6 3 నెలలు 4 నెలలు జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మా. ఓకే, ఆయనకి రాలేదంటే ఆయన ఇవి నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటాడు చెప్పండి, బేసిక్ నేర్చుకుంటాడు. ఎన్ని రోజులు నేర్చుకున్నా బేసిక్ కన్నా అయిపోతామ్మా. అక్కడ నుండి బయటపడండి. బేసిక్కి దీనికి సంబంధం లేదు, మ్యాథ్స్. ఓకే, మీరు ఎప్పుడైనా ఏదైనా బుక్ కొన్నాను, అగర్వాల్ బుక్ ఉందా, మీరు చేయాల్సిందంటే ఫస్ట్ నుండి కాదు లాస్ట్ నుండి చేయండి, మీకు సబ్జెక్ట్ వస్తుంది. మనం ఫస్ట్ నుండి చేసుకుంటూ పోతే ఏమో చెప్పండి, అగర్వాలే బుక్ చూడండి, ఒక 120 క్వశ్చన్స్ ఉంటాయి. మనం స్టార్టింగ్ స్టార్ట్ చేస్తే ఒక 30 క్వశ్చన్స్ కూడా అయిపోతుంది, ఇంకా చాలా అనిపిస్తుంది ఆ సబ్జెక్ట్. అలా కాకుండా వెనక నుండి వెళ్ళండి, 30 క్వశ్చన్స్ చాలు, మిగతా క్వశ్చన్స్ చేసినా ఒకటే చేయకుండా ఒకటి వచ్చేస్తాయి మనకు. ఓకే, మీరు చేయాల్సింది ఏది అంటే మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవడం. మీ నోట్స్ ఎలా ఉండాలి అంటే డ్యామ్ షూర్గా మీ నోట్స్ ఉండాలి ఆన్సర్. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మీరు గెస్ చేయగలగాలి, ఈ క్వశ్చన్ వస్తే బాగుంటుంది, ఈ క్వశ్చన్ వస్తుంది అని. ఓకే, అప్పుడేమవుతుంది అంటే పర్ఫెక్ట్గా జాబ్ కొడతాం. ఓకేనా, చాలా సింపుల్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కానీ చెప్పేది ఎంత, మ్యాథ్స్ రావాలంటే ఒకటి ఏది అంటే ఒక టాపిక్ పట్టుకొని దాన్ని పర్ఫెక్ట్ కానీ అంతే, అది మీ ఇష్టం అది. ఓకే, నేను ఎన్ని టాపిక్ నేను చెప్పాలి కాబట్టి చెప్తాను, కానీ మీరు ఒక టాపిక్ పట్టుకొని ఇక్కడ వినండి. తర్వాత మీరు నచ్చిన టాపిక్ని మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, రూమ్లో పదే ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక టాపిక్ పర్ఫెక్ట్ అయ్యారు అంటే ఏమవుతుంది చెప్పండి, అదే టాపిక్ రిమైనింగ్ టాపిక్స్ కూడా పర్ఫెక్ట్ చేపిస్తారు. కాన్ఫిడెంట్ ఇస్తుంది మా. మన అందరు చేసే మిస్టేక్స్ ఏంటంటే మీరు ఏం చేసేది అంటే అది సగం ఇది సగం నేర్చుకుంటున్నాం. ఫైనల్ ఏమని చెప్పండి, ఏది రావట్లే. చూడండి, టైమ్ అండ్ వర్క్లో ఒక 20, అన్నీ ఒక్కొక్క 15 టాపిక్లు తీసుకుందాం. 15 × 20 ఎంత, 300 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. 300 క్వశ్చన్ నేర్చుకున్నా కూడా మనం అన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నాం. అదే 300 క్వశ్చన్స్ ఒక టాపిక్ నేర్చుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి, ఇంతేనా అనిపిస్తుంది. ఒక టాపిక్ అయిపోయినాక ఇంకో టాపిక్ ఈజీ అనిపిస్తుంది. ఓకే, అందరూ చేయని మిస్టేక్ ఏది, అందరూ చేసే మిస్టేక్ ఏది అంటే ఇదే, ఒక టాపిక్ పర్ఫెక్ట్ కావట్లే, ఏం చేస్తాను చెప్పండి, కొంచెం నేర్చుకుంటున్నాను. అలా కాదు, మీరు నేర్చుకోవాల్సింది ఎలా, పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఒక టాపిక్ను పర్ఫెక్ట్గా చేయండి. ఓకేనా. 15 లీటర్స్ మిక్సర్లో 20% ఏముందంట, ఆల్కహాల్, రెస్ట్ ఏముందంట, వాటర్ ఉందంట. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మిక్స్డ్ ఇన్ ఇట్. 3 లీటర్లు ఏం చేస్తాడంటే వాటర్ కలుపుతున్నాడంట. దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్సర్లో
ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉన్నాడు. ఓకే, జనరల్గా మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆల్కహాల్ రాయకూడదు. మీరు పిల్లలు కరెక్టే కదమ్మా, ఏ టీయో కాఫీ చెప్పొచ్చు కదా వాడు. వాడి నుండి లేం, మనం ఏం చేయలేం. నేను కాగా తయారు చేసింది అది కట్ టు పేస్ట్ క్వశ్చన్స్. ఓకేనా, మనకేమి ఇచ్చాడంటే 15 లీటర్స్ మిక్సర్ కంటైనర్లో 20% ఏముందంట, ఆల్కహాల్ ఉందంటమా. తర్వాత ఏం చేస్తాను చెప్పండి, రెస్ట్ ఆఫ్ ద వాటర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, 3 లీటర్స్ వాటర్ కలిపితే ఏమవుతుందంట, ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది కొత్త మిక్సర్లు అంటున్నాడు. చూడండి, అలిగేషన్ అప్లై చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఎంత ఉంది చెప్పండి, 15 లీటర్స్లో ఏమి యాడ్ చేస్తున్నాడు, 20% ఆల్కహాల్ ఉంది, రెస్ట్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడు, వాటర్ కదా యాడ్ చేసేది. అంటే ఇక్కడ 80 రాస్తున్నా, ఇది ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఎందుకంటే ఏదైతే యాడ్ చేస్తున్నాడో అది. ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నాడమ్మా, 3 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు, దాంట్లో వాటర్ 100% ఉన్నట్టే కదా. ఇప్పుడు మిడిల్ వాల్యూ కావాలి, ఇది ఓకేనా, స్టెప్ అర్థమైందా. 15 లీటర్స్లో 80% ఉంది, 3 లీటర్స్లో 100% ఉంది. ఇప్పుడు మీకు మిడిల్ వాల్యూ చూడండి, దీనికన్నా మోర్ ఉంటుంది, దీనికన్నా లెస్ ఉంటుంది. కాబట్టి 80 ప్లస్ 3/15 రాదురా, 3/6. ఓకేనా, 80 ప్లస్ 1/6 ఇంటూ డిఫరెంట్ ఎంతమా 20. అంటే ఎంత, 2/3 కదా. 3 2/6 కదా, అంటే 1/3. 3 1/3 అంటే ఎంత, 83 1/3% ఉన్నట్టు. వాడు అడిగింది ఏది, ఆల్కహాల్ అడుగుతున్నాడా, రిమైనింగ్ తీసుకోవాలి. మా ఆల్కహాల్ అంటే ఎంత ఉన్నట్టు, రిమైనింగ్ 100 మైనస్ 83 1/3 అంటే మా పర్సంటేజ్ తీయడం ఐడియా ఉందా. ఎప్పుడైనా సరే ఒక నెంబర్లోంచి ఒక ఫ్రాక్షన్ తీసేయాలంటే దీన్ని ఒకటి తగ్గించుకోండి. ఎంత ఉన్నట్టు చెప్పండి, ఇక్కడ 99. 90లో నుంచి 83 తీసేసేయండి, ఎంతమా 16. మరి దీన్ని 99 బదులు 100 బదులు 99 రాసుకుంటున్నా. 99లోంచి 83 తీసేస్తే చూడండి ఎంత ఉందన్నట్టు, 16 కదా. 16 ఇమీడియట్గా చూడండి, ఈ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 2/3. ఆన్సర్ ఎంత అంటే 62/3 అనేది ఆన్సర్. ఓకేనా.